వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో జిఎస్టీకి రిలేటెడ్ టాపిక్ రిజిస్ట్రేషన్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ రిజిస్ట్రేషన్ చాప్టర్లో మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసాము అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్, అలాగే లాస్ట్ క్లాస్లో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట. సో మనకేంటంటే ఎలాగా రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంది ఇది కూడా డిస్కస్ చేసాం అనమాట లాస్ట్ క్లాస్లో. సో ఈరోజు క్లాస్లో ఏంటి అంటే డిస్టింక్ట్ పర్సన్స్ అండర్ జిఎస్టీ. సో జిఎస్టీ ప్రకారం డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు? సో డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏం లేదు, డిఫరెంట్ పర్సన్స్ అని అర్థం అనమాట. సో దే ఆర్ నాట్ సేమ్ అనమాట, డిఫరెంట్ పర్సన్స్ అని అర్థం. సో ఒకే పాన్ నెంబర్తో 2-3 డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి. ఒకటేమో టెక్స్టైల్ బిజినెస్ ఉంది, ఇంకొకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది, ఇంకోటేమో మామూలుగా ఏదో ఒకటి బిజినెస్ ఉందన్నమాట. సో అన్నిటికీ ఒకటే పాన్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ బిజినెస్లు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ బిజినెస్లు కూడా 3 డిఫరెంట్ పర్సన్స్ అనమాట. ఈవెన్ దో సేమ్ నేమ్తో రిజిస్టర్ అయి ఉన్నా సరే, సేమ్ పాన్తో రిజిస్టర్ అయినా సరే, వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్. ఇది ఏ కేసు అంటే విత్ ఇన్ స్టేట్లో ఉంటాయి. సో ఒకే స్టేట్లో ఉండి డిఫరెంట్ బిజినెస్ చేస్తున్నారు. ఒకటేమో కాఫీ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో టీ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి సపోజ్. సో అప్పుడేంటి ముగ్గురికి ఒకే పర్సన్ పాన్ కార్డ్తో మనకు రిజిస్టర్ అయిందనమాట. జిఎస్టీ ప్రకారం పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తాం కదా. సో 3 ఎంటిటీస్ కూడా విత్ ఇన్ స్టేట్లో ఉండి రిజిస్టర్ అయిన 3 డిఫరెంట్ పర్సన్స్. సో ఇది ఒక కేసు. అండ్ ఇంకో కేసు ఏంటి అంటే డిస్టింక్ట్ పర్సన్స్లో సో 2 స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లోనూ పెడుతున్నాను, అలాగే తెలంగాణలో ఒకటి పెడుతున్నాను, అలాగే తమిళనాడులో ఒకటి పెడుతున్నాను అనమాట. నా బిజినెస్ ఎంటిటీ ఏదైతే ఉందో నా బిజినెస్, సో నేను ఏపీలో మాత్రమే పెట్టట్లేదు అనమాట. సో రిజిస్టర్ అయింది మాత్రం నేను ఒకే పాన్తో, కాకపోతే 3 స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి అనమాట. డిఫరెంట్ స్టేట్స్, ఇంటర్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో అలాంటప్పుడు కూడా ఈవెన్ దో సేమ్ పాన్ నెంబర్తో మనం రిజిస్టర్ అయినా సరే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లు కాబట్టి వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. విత్ ఇన్ స్టేట్ ఉండి డిఫరెంట్ బిజినెస్లు చేసిన అలానే డిస్టింక్ట్ పర్సన్స్ అంటాము. అలా కాకుండా ఇంటర్ స్టేట్లో డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టి మనం బిజినెస్ చేస్తున్నా సరే మన డిస్టింక్ట్ పర్సన్స్ అని అంటాం అనమాట. దే ఆర్ నాట్ సేమ్ అనమాట. సో చూడండి కాన్సెప్ట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్స్ అండర్ జిఎస్టీ. So distinct persons are persons with a different GSTINs belonging to one legal entity. అంటే సింగిల్ పాన్ అనమాట. సో ఒక పర్సన్ యొక్క పాన్ నెంబర్తోనే డిఫరెంట్ జిఎస్టిఎన్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట. సో సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ ఇన్ 2 డిఫరెంట్ స్టేట్స్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ. సో మనం స్టేట్స్ డిస్కస్ చేసాము, అలాగే విత్ ఇన్ స్టేట్ డిస్కస్ చేసాము. డిఫరెంట్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు నేను ఇండియాలో చేస్తున్నాను అదే బిజినెస్ నేను ఫారిన్లో కూడా చేయాలనుకుంటున్నాను, జపాన్లోనూ అలాగే యూఎస్లోనూ యూకేలోనూ కూడా చేయాలనుకుంటున్నాను ఇదే బిజినెస్. సో డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట. సో సేమ్ నా నేమ్తోనే రిజిస్టర్ అయినా, నా పాన్ నెంబర్తోనే రిజిస్టర్ అయినా సరే డిఫరెంట్ కంట్రీస్లో ఉండటం వల్ల దాన్ని కూడా డిస్టింక్ట్ పర్సన్స్ అనే అంటారు అనమాట. సో డిఫరెంట్ స్టేట్స్లో ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేస్లో డిఫరెంట్ స్టేట్స్లో రిజిస్టర్ అయ్యాం సేమ్ పాన్తో, వాళ్ళని డిస్టింక్ట్ పర్సన్స్ అనే అంటాం. అలా కాదు, ఒకే స్టేట్లో ఉండి డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నాము అండ్ ఆ బిజినెస్లు అన్నీ కూడా రిజిస్టర్ అయింది నా పాన్ నెంబర్తోనే రిజిస్టర్ అయింది. అప్పుడు కూడా వాళ్ళని ఏమంటాం, డిస్టింక్ట్ పర్సన్స్ అనే అంటాం. Provisions of distinct persons under CGST Act under Section 25 Class 2, 25 Class 4 and 25 Class 25. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ది 25 Class 2. దీనిలో ఏం చెప్తున్నారంటే ఏ పర్సన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ అండర్ దిస్ యాక్ట్ షాల్ బి గ్రాంటెడ్ ఏ సింగిల్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ప్రొవైడ్ దట్ ఏ పర్సన్ హ్యావింగ్ మల్టిపుల్ బిజినెసెస్ verticals in a state or union territory may be granted a separate registration for each business vertical subject to such conditions as may be prescribed. So 25 Class 2 సెక్షన్లో ఏం చెప్పారు అంటే ఒకే సింగిల్ ఎంటిటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనమాట. సో ఒక స్టేట్లోనే విత్ ఇన్ స్టేట్లోనే మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నాడు అనమాట. అంటే ఒకే పర్సన్, మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఏపీలోనే 4-5 బిజినెస్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. మల్టిపుల్ బిజినెస్ వర్టికల్స్ ఇన్ ఏ స్టేట్. ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్లో ఆర్ ఏ యూనియన్ టెరిటరీలో అయితే ఆ యూనియన్ టెరిటరీలో ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ బిజినెస్లు చేస్తున్నారనమాట.
అండ్ వాళ్ళకైతే మామూలుగా అయితే సింగిల్ రిజిస్ట్రేషన్ రావాలి ఒక పాన్తో. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ బిజినెస్లు చేస్తున్నారు. సో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలన్నమాట సేమ్ పాన్ నెంబర్ మీద. అప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక బిజినెస్కి ఇంకో బిజినెస్కి ఏంటంటే డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట. ఈ పర్సన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ అండర్ దిస్ యాక్ట్ షెల్ బీ గ్రాంటెడ్ ఏ సింగిల్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో మామూలుగా అయితే ఒక రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట, సింగిల్ రిజిస్ట్రేషన్. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో, ఏ యూనియన్ టెరిటరీలో ఉంటే ఆ యూనియన్ టెరిటరీలో సింగిల్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ప్రొవైడెడ్ that person having multiple business verticals in a state or union territory may be granted a separate registration for each business vertical. సో కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక పర్సన్కి ఒక బిజినెస్ లేదు, ఒక పర్సన్కి మల్టిపుల్ బిజినెస్ ఉంది. టెక్స్టైల్ బిజినెస్ ఉంది, జూట్ బిజినెస్ ఉంది, కాటన్ బిజినెస్ ఉంది. సో అలాగే ఇవన్నీ కూడా రెడీమేడ్ క్లాత్స్ ఏంటంటే ట్రేడింగ్ చేస్తున్నారనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కానీ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారనమాట. సో ఇలా డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి. సో మల్టిపుల్ బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్లో, అలాగే ఏ యూనియన్ టెరిటరీలో అయితే ఆ యూనియన్ టెరిటరీలో మల్టిపుల్ బిజినెస్లు ఉన్నాయి విత్ ఇన్ స్టేటే. సో అయితే ఏంటంటే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది మనకు కావాలన్నమాట. మేబీ గ్రాంటెడ్ ఏ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈచ్ బిజినెస్ వర్టికల్. సో ఒక్కొక్క దానికి, సో ఇప్పుడు విత్ ఇన్ స్టేట్లోనే ఉన్నారు, డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నారు అనమాట. కాటన్, జూటు, అలాగే టెక్స్టైల్ బిజినెస్, అలాగే మనకి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది. సో ఇలా ఈ 4 వాటికి కూడా ఈచ్ బిజినెస్ వర్టికల్ ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ కావాలి, సబ్జెక్టెడ్ టు ద కండిషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇవన్నీ ఏంటంటే 4 ఒకే పాన్ మీద రిజిస్టర్ అయినా సరే ఇవి డిస్టింక్ట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట అండర్ సెక్షన్ 25 క్లాస్ 2. అలాగే 25 క్లాస్లో ఏం చెప్తున్నారు, ఏ పర్సన్ హూ హ్యాస్ అబ్టైన్డ్ ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ మోర్ దాన్ 1 రిజిస్ట్రేషన్ whether in one state or union territory or more than one state or union territory shall in respect of each such registration be treated as distinct persons for the purpose of this act. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారో ఒకదానికంటే ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ బిజినెస్లు ఉంటేనే కదా ఒకదానికంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. సో మోర్ దాన్ 1 రిజిస్ట్రేషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్స్ ఇంకా తీసుకుంటున్నారో ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్లో, వెదర్ ఇన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, అది ఒక్క స్టేట్లో అయినా తీసుకోవచ్చు డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్, ఆర్ 2-3 స్టేట్స్లో డిఫరెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అనమాట. షల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఈచ్ రిజిస్ట్రేషన్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ప్రతి రిజిస్ట్రేషన్కి ప్రతి బిజినెస్కి ఈచ్ బిజినెస్కి మనం సపరేట్గా రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. షాల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం డిస్టింక్ట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. అది 25 క్లాస్ 4లో చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, if a person has one place of business in Maharashtra for which registration is obtained and another place of business of the same person in Gujarat for which registration is obtained, then such place of business will be considered as distinct persons. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఏంటి అంటే మహారాష్ట్రలో ఒక బిజినెస్ ఉంది, గుజరాత్లో ఒక బిజినెస్ ఉంది అనమాట. సో ఏంటంటే ఒక బిజినెస్ ఏమో మహారాష్ట్రలో రన్ చేస్తున్నాడు అండ్ అనదర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమో గుజరాత్లో ఉందన్నమాట, విచ్ ఈజ్ సపరేట్లీ రిజిస్టర్డ్. సో ఇక్కడ ఏంటి, రెండు ఒకే పర్సన్ కాకపోతే పాన్ నెంబర్ కూడా సేమే ఉంటుందన్నమాట. ఇండియా వైడ్గా ఒక పర్సన్కి ఒకటే పాన్ కార్డు ఉంటుందన్నమాట. ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుందో ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డు ఉంటుందో పాన్ కార్డు కూడా అంతే అనమాట. ఒక పర్సన్కి ఒక పాన్ కార్డే ఉంటుందన్నమాట. సో ఆ పర్సన్కి మహారాష్ట్రలో ఉంది, గుజరాత్లో ఉంది, అండ్ దెన్ సచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. సో డిఫరెంట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. మహారాష్ట్రలో ఉన్న బిజినెస్కి అలాగే గుజరాత్లో ఉన్న బిజినెస్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే డిస్టింక్ట్ పర్సన్స్, అంటే డిఫరెంట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. సో మహారాష్ట్రలో ఉన్నదానికి ఏమో మహారాష్ట్ర రెవెన్యూ వెళ్ళిపోతుంది, అంటే అక్కడ ట్యాక్స్ పే చేస్తే మహారాష్ట్ర స్టేట్ తీసుకుంటుంది. గుజరాత్ అయినా అంతే, ట్యాక్స్లు అక్కడ పే చేశారనుకోండి ఆ బిజినెస్కి, గుజరాత్లో తీసుకుంటుంది. సో అదనమాట. నెక్స్ట్ 25 క్లాస్ 5, వేరే పర్సన్ హూ హ్యాస్ అబ్టైన్డ్ ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ ఇన్ ఎ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ has an establishment in another state or union territory, then such establishment shall be treated as establishments of
లిస్టింగ్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. సో మనకేంటి 25 క్లాస్ 4లో ఏం చెప్పారు, ప్లేస్ ఆఫ్ బిజినెస్లో డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయన్నారు, బిజినెస్ డిఫరెంట్ స్టేట్లో ఉందన్నారు. ఇక్కడేమో ఎస్టాబ్లిష్మెంట్ డిఫరెంట్ స్టేట్లో ఉందని చెప్పారు. చూడండి, ఏ పర్సన్ who has required to be obtained who has obtained or required to be obtained registration in a state or union territory in respect of an establishment. సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తున్నారు అనమాట. సో ఒక స్టేట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అలాగే ఇంకో స్టేట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, సేమ్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి. సో రెండు కూడా డిస్టింక్ట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. మనకేమో ఫస్ట్ పాయింట్స్లో ఏం చెప్పారు, ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని చెప్పారు, అలాగే ఒక స్టేట్లో ఉంది ఇంకో స్టేట్లో ఉంది, ఒకే పర్సన్కి సంబంధించింది అని చెప్పారు. ఇక్కడేమో బిజినెస్ కాదు, ప్లేస్ ఆఫ్ బిజినెస్ కాదు, ఇది ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్తున్నారు. సో ఈవెందో ఒకటే నెంబర్ మీద రిజిస్టర్ అయినా సరే, ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా సరే డిస్టింక్ట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారు ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ఇది అనమాట రిలేటింగ్ టు డిస్టింక్ట్ పర్సన్స్. అండ్ ఇది ఏంటి అంటే ఆధార్ కార్డు ప్రొవైడ్ చేయడం అనమాట. అథెంటికేషన్ ఆర్ ఫర్నిష్ ప్రూఫ్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ఆధార్ నెంబర్. సో ఇది ఏంటి అంటే ఆధార్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎక్కడైనా సరే మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నా, ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకున్నా, ప్లేస్ ఆఫ్ బిజినెస్కి తీసుకున్నా, 25 క్లాస్ 4 ప్రకారమైనా, క్లాస్ 5 ప్రకారమైనా సరే మనం ఏంటంటే ఆ ఆధార్ అనేది మనం ప్రూఫ్గా సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి, సెక్షన్ 25 ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్టర్ subsection 6 ద ఫాలోయింగ్ సబ్సెక్షన్ షాల్ బి ఇన్సర్టెడ్ నేమ్లీ. సో ఇప్పుడు ఏంటంటే 25 క్లాస్ 4, 25 క్లాస్ 5 ఇవి చూసాంగా, క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 5 చూసాం, 25 క్లాస్ 5 చూసాం. ఇప్పుడు క్లాస్ 6 అనేది మనకి ఇన్వాల్వ్ అయిందనమాట. అంటే ఏంటి, 25 సబ్సెక్షన్ 6 అనేది మనకి ఇన్సర్ట్ చేశారనమాట. సో దీంట్లో ఏం చెప్పారు అంటే ఆధార్ అనేది మనం సబ్మిట్ చేయాలి ప్రూఫ్గా అని చెప్తున్నారు అనమాట. అథెంటికేషన్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఆర్ ఫర్నిష్ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ నెంబర్. చూడండి, 25 క్లాస్ 6లో చెప్తున్నారు అనమాట. ద ఫాలోయింగ్ సబ్సెక్షన్స్ షాల్ బి ఇన్సర్టెడ్ నేమ్లీ క్లాస్ 6A. every registered person shall undergo authentication or furnish proof of possession of Aadhaar number in such form and manner and within such time as may be prescribed. సో వాళ్ళు ఎలా అయితే మేనర్ చెప్పారో, ఎలా అయితే అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పారో, ఆ పర్సన్ ఏం చేయాలి అంటే ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫర్నిష్ చేయాలన్నమాట. ఫర్నిష్ ప్రూఫ్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ఆధార్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో ఆ పర్సన్ ఏం చేయాలంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది మనం ఆధార్ నెంబర్ అనేది ఇన్సర్ట్ చేయాలి, ఫర్నిష్ చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ అన్ ఆధార్ నెంబర్ ఈస్ నాట్ అసైన్ టు ద రిజిస్టర్ పర్సన్, సచ్ పర్సన్ షాల్ బి afford alternate and viable means of identification in such manner as government may on the recommendations of the council prescribed. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఒకవేళ ఆ రిజిస్టర్ పర్సన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ కనుక ఆధార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఈజ్ నాట్ అసైన్డ్, ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ అసైన్ టు ద రిజిస్టర్ పర్సన్. సో రిజిస్టర్ పర్సన్ ఆ ఆధార్ నెంబర్ అసైన్ చేయలేదు. అప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ ఏం చెప్తుందంటే దానికి ఆల్టర్నేట్ మీన్స్ అనేవి ఎదుగుతుందనమాట. సో ఆధార్ కార్డు పెట్టలేదు, సో ఇంకేం పెట్టాలి, ఇంకేం ప్రూఫ్స్ పెట్టాలి అన్న దాని గురించి ఎవరైతే కన్సర్న్ గవర్నమెంట్ ఉంటుందో జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఇంకా వేరే ఐడెంటిఫై చేయడం కోసం, ఆ కంపెనీస్ ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇంకేం మీన్స్లో మనం ఆ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయగలమని చెప్పి ఆలోచించి అవి సబ్మిట్ చేయమని చెప్తుందనమాట. సో ప్రొవైడెడ్ దట్ in the case of failure to undergo authentication or furnish proof of possession of Aadhaar number or furnish alternate and viable means of identification, registration allotted to such person shall be deemed to be invalid, and the other provisions of this act shall apply if such person does not have a registration. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఆధార్ సబ్మిట్ చేయాలి, ఫర్నిష్ చేయాలి అని చెప్పారు, చేయలేదు. సో ఆ పర్సన్కి ఆధార్ లేదన్నారు, లేకపోతే ఆధార్ సబ్మిట్ చేయలేదు. అప్పుడు ఏం చెప్పారంటే జిఎస్టీ కౌన్సిల్ ఏం చేశారు, సరే ఆధార్ కాదు, సరే ఇంకేమన్నా సరే వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పెట్టమన్నారు ఫస్ట్ పాయింట్లో. సో జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేసినట్టు గవర్నమెంట్ అడిగినట్టు నువ్వు సరే ఆధార్ పెట్టలేదు, సో ఇంకో ప్రూఫ్స్ తెచ్చి పెట్టమన్నారు, వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో ఈ ఐడెంటిఫై చేయడం కోసం ప్రూఫ్స్ ఉండాలి కదా రిజిస్ట్రేషన్కి.
సో పెట్టమన్నారు. సో అది కూడా పెట్టలేదు. సో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. ఫెయిల్యూర్ టు అండర్గో అథెంటికేషన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఆర్ ఫర్నిష్ ఆల్టర్నేట్ అండ్ వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో ఏంటి, నువ్వు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, సబ్మిట్ చేయలేదు. ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయమన్నారు, ఆధార్ చేయమన్నారు, ఆధార్ కార్డ్ చేయమన్నారు, చేయలేదు. సరే ఇంకేమన్నా మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంటే వాటిని పెట్టమన్నారు ప్రూఫ్గా, నువ్వు అది కూడా పెట్టలేదు. సో అప్పుడు ఏం చేశారు, ఏదైతే నీకు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అలర్ట్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్, అంటే అది నీకు వ్యాలిడ్ అవ్వదన్నమాట, ఇన్వాలిడ్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా ప్రూఫ్గా మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయలేదు. సో ఏంటంటే నీకు ఏదైతే రిజిస్ట్రేషన్ వచ్చిందో ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇన్వాలిడ్ అయిపోయింది. అండ్ నువ్వు ఇప్పుడు ఎలా ట్రీట్ చేయబడతావు అంటే, నీకు రిజిస్ట్రేషన్ ఉన్నా సరే నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్ లాగా ట్రీట్ చేయబడతావు అనమాట. అండ్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ అప్లై యాజ్ ఇఫ్ సచ్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎ రిజిస్ట్రేషన్. సో ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ లేకపోతే నీకు ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో, ఎవరైతే అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి ఏవైతే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయో నీకు ఆ ప్రొవిజన్సే అప్లికబుల్ అవుతాయి అనమాట. నువ్వు ఈవెన్ దో నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకున్నా సరే నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ ప్రొవిజన్సే నీకు అప్లికబుల్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సిక్స్ క్లాస్ బి ఏం చెప్తున్నారంటే, ఆన్ అండ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇండివిజువల్ షెల్ ఇన్ ఆర్డర్ టు be eligible for grant of registration undergo authentication or proof of possession of Aadhaar number in such manner as the government may on the recommendations of the council specify in the said notification, provided that if an Aadhaar number is not assigned to an individual, such individual shall be offered alternative and viable means of identification in such manner as government may on the recommendations of the council specified in the said notification. సో 6th క్లాస్ ఏలో చెప్పినట్టుగానే సేమ్ అదే చెప్పారనమాట. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆధార్ అనేది సబ్మిట్ చేయమనింది, ప్రూఫ్గా ఆధార్ నెంబర్ అనేది సబ్మిట్ చేయమనింది. చేయలేదు. వైబుల్ మీన్స్లో కూడా సబ్మిట్ చేయమనింది, చేయలేదు. సో ఏం చేశారు, నాట్ అసైన్ టు ద ఇండివిజువల్, సచ్ ఇండివిజువల్ షెల్ బి ఆఫర్ టు ఆల్టర్నేటివ్ మీన్స్ అండ్ వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సచ్ మేనర్ యాజ్ మే బి as the government may on the recommendations of the council specified in the say notification. సో ఆధార్ ప్రొవైడ్ చేయమన్నారు. అలాగే ఆధార్ ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే కనుక ఏదైనా సరే ఆల్టర్నేట్ మీన్స్, సో ఆధార్ కార్డ్ లేదు, సో ప్రూఫ్గా ఇంకా ఆల్టర్నేట్గా నువ్వేం పెడతావు. సో లైక్ మనం ఉన్నామనుకోండి, ఏపీలో ఉన్నామనుకోండి, ఏపీ ఆర్ తెలంగాణలో ఉంటే రేషన్ కార్డ్ పెడదాం అనుకుంటాం. సో ఇలాగనమాట. సో ఏంటి, ఆధార్ కార్డ్ లేకపోతే ఇది ఆర్ ఎనీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, హౌస్కి సంబంధించి ఇలాంటివి కూడా మనం పెడతాం అనమాట. సో ఈ ఊర్లోనే ఈ లొకాలిటీలోనే మేము ఉంటున్నాం, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇలా పెట్టాలి అని చెప్పి మనకి చెప్తుంది అనమాట. అండ్ క్లాస్ 6 ఏం చెప్తుంది, ఆన్ అండ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎవ్రీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ షెల్ ఇన్ ఆర్డర్ టు బీ ఎలిజిబుల్ ఫర్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్గో అథెంటికేషన్ ఆర్ ఫర్నిష్ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఆఫ్ కర్త, managing director, whole time director, such number of partners, members of managing committee of associations, alage board of trustees, authorized representatives, authorized signatory and such other class of persons in such manner as government may on the recommendations of the council specify in such said notification. సో ఇక్కడ ఏంటి, ఒక పర్సన్ ఇండివిజువల్ అయితే వీళ్ళు ఇవి సప్లై చేయాలి, అంటే వీళ్ళు సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు. ఒకవేళ అది హెచ్యుఎఫ్ అనుకోండి, కర్త యొక్క ఆధార్ నెంబర్ అనేది సబ్మిట్ చేయాలి. అలా కాదు మేనేజింగ్ డైరెక్టర్ సబ్మిట్ చేయాలి ఒక కంపెనీ అయింటే. అలా కాదు కంపెనీ అంటే హోల్ టైం డైరెక్టర్ సబ్మిట్ చేయాలి. అలాగే పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, ఈ ఆధార్ ప్రూఫ్ అనేది ఎవరు ఇవ్వాలి అంటే సచ్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ ఇవ్వాలన్నమాట. అలాగే మెంబర్స్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ ఆఫ్ అసోసియేషన్. సో అసోసియేషన్ అనుకోండి, ఈ ఆధార్ కార్డ్ ఎవరు సబ్మిట్ చేయాలి అంటే ఎవరైతే మెంబర్స్ ఉంటారో అసోసియేషన్కి సంబంధించి ఆ మేనేజింగ్ కమిటీకి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ ఆఫ్ అసోసియేషన్, ఆ అసోసియేషన్కి సంబంధించి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సబ్మిట్ చేయాలి. అలాగే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ సబ్మిట్ చేయాలి. అలాగే ఆథరైజ్డ్ సిగ్నేటరీ సబ్మిట్ చేయాలి. అలాగే
such other class of persons in such a manner as may be as government may on the recommendations of the council స్పెసిఫైడ్ ఇన్ ద సేమ్ పర్సన్. సో ఇక్కడ అది చెప్తున్నారు అన్నమాట, ఏ పర్సన్ ఆధార్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి చెప్తున్నారు. ఫస్ట్ క్లాస్ ఏలో ఏం చెప్పారు అంటే ఏమేమి సబ్మిట్ చేయాలి, ఆధార్ సబ్మిట్ చేయాలి. ఆధార్ సబ్మిట్ చేయకపోతే ఇంకేమన్నా సరే ఏదన్నా ఆల్టర్నేటివ్ ఏమైనా ప్రూఫ్ ఉంటే అవి సబ్మిట్ చేయాలన్నారు. రెండు ఫెయిల్ అయితే కనుక రిజిస్ట్రేషన్ ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎలా అయితే ట్రీట్ చేస్తారో వాళ్ళని అలా ట్రీట్ చేస్తారని చెప్పారు. క్లాస్ బీలో ఏం చెప్పారు, సేమ్ క్లాస్ ఏలో చెప్పినట్టుగానే చెప్పారనమాట. సో క్లాస్ బీలో కూడా అంతే, ఆధార్ సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయకపోతే ఆల్టర్నేట్ మీన్స్ ఫాలో అవ్వాలన్నారు. ఆల్టర్నేట్ మీన్స్ అలాగే వైబుల్ మీన్స్ ఫాలో అయ్యి ఐడెంటిఫికేషన్ కోసం ప్రూఫ్ చేయడం కోసం ఏమన్నా సరే సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఫెయిల్ అయితే అనేది ఏం చేయాలని చెప్పలేదన్నమాట. ఫెయిల్ అయితే ఇన్వాలిడ్ అయితే అని చెప్పి 6Aలో చెప్పారు, కానీ 6Bలో అయితే సబ్మిట్ చేయాలి అన్న దాని వరకే చెప్పారు. ఆధార్ సబ్మిట్ చేయకపోతే ఇంకేమన్నా సరే వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో మేము ఐడెంటిఫై చేయడం కోసం మాకు ప్రూఫ్ ఉండాలి అని క్లాస్ బీలో చెప్తున్నారు అంతే. సో క్లాస్ సిలో ఏ పర్సన్స్ ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలన్నారు. సో ఇండివిజువల్ కేసులో వచ్చేసరికి ఆ పర్సన్ డైరెక్ట్గా తన ఆధార్ నెంబర్ వచ్చి తీసుకొచ్చి ఇస్తాడు. అలా కాకుండా పార్ట్నర్షిప్ ఫామ్ అయితే, అలాగే కంపెనీ అయితే, అలాగే అసోసియేషన్ అయితే, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. సో బాడీ ఆఫ్ ఇండివిజువల్స్లో అయితే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలో వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట, పర్సన్స్ గురించి చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ సచ్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ హ్యావ్ నాట్ బీన్ అసైన్డ్ ద ఆధార్ నెంబర్, such persons or class of persons shall be offered alternative and viable means of identification in such manner as the government may on the recommendations of the council specify in the said notification. సో మనకి నోటిఫికేషన్లో కౌన్సిల్ చెప్పినట్టుగానే, జిఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టుగానే, సో మనకి ఆధార్ కార్డు వీళ్ళెవరూ సబ్మిట్ చేయలేదు. సో ఆల్టర్నేట్ మెథడ్ వీళ్ళకి కూడా చెప్తున్నారనమాట. సో ఆల్టర్నేటివ్గా నువ్వేం సబ్మిట్ చేస్తావు, ఆధార్ కార్డు సబ్మిట్ చేయలేదు, సో దానికి ఆల్టర్నేటివ్గా నువ్వేం సబ్మిట్ చేస్తున్నావు, ఆర్ వైబుల్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ నీకు కూడా ఇస్తున్నారనమాట. సో నువ్వు ఏం సబ్మిట్ చేస్తున్నావు, అవి సబ్మిట్ చేయలేదు, సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కోసం నువ్వు ఇంకేమన్నా సరే సబ్మిట్ చేయాలని చెప్పి మనకి గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ ద్వారా మనకి గవర్నమెంట్ అనేది చెప్తుందనమాట. అండ్ క్లాస్ డి 6D, ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 6A or 6B or 6C shall not apply to such persons or class of persons or any state or union territory or part thereof as the government may on the recommendations of the council specify by notification. సో ఇది ఏంటంటే 6A గురించి, అలాగే 6B గురించి, 6C గురించే చెప్తుందనమాట. సో ఈ 3 సెక్షన్స్ కనుక అప్లై కాకపోతే shall not apply for such persons or class of persons or any state or union territory or part thereof as the government may on the recommendations of the council specify by notification. So explanation, for the purpose of this section the expression Aadhaar number shall have the same meaning as assigned to it in class A of section 2 of Aadhaar target delivery of financial and other subsidies బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016. సో ఇక్కడ ఏం లేదండి, ఈ టార్గెట్ డెలివరీ అండ్ ఫైనాన్షియల్ అండ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్ అండ్ సర్వీసెస్ యాక్ట్, దీంట్లో ఆధార్ నెంబర్ అంటే ఏంటి అన్న దాని గురించి డెఫినేషన్ చెప్పారు. ఇది మనకు అవసరం లేదు. సో ఇవే అన్నమాట, వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అప్రూవల్. సో ఈరోజు క్లాస్లో అయితే ఇవి డిస్కస్ చేసామన్నమాట. ఏం డిస్కస్ చేసాము అంటే డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏంటి, అలాగే సబ్సెక్షన్ 6 అనేది మనకి ఇన్సర్ట్ చేశారనమాట మనకి సెక్షన్లో. సో 25 క్లాస్ 6, క్లాస్ 6A, 6B, 6D చూడండి, 6A, 6B, 6D ఇవన్నీ కూడా 25 సెక్షన్లో మనకి సబ్సెక్షన్స్ అనేవి ఇన్సర్ట్ చేశారనమాట కొత్తగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్గా సబ్మిట్ చేయడం కోసం కొత్తగా వచ్చిన అమెండ్ అయిన సెక్షన్స్ అనమాట. సో ఇదే అనమాట ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మనం ఎంటర్ అవుదాము. రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడానికి తొందరగా ట్రై చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.